కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు, హింసాత్మక సంఘటనలు మినహా అభివృద్ధి మీద ఏమాత్రం దృష్టి కనిపించిన పరిస్థితి కనపట్లేదు. కనీసం ఇచ్చిన హామీలను సైతం నెరవేర్చే పరిస్థితి కూడా ఇప్పటిదాకా లేదు. గత ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తే అదే సమయంలో వాటిని ఇంప్లిమెంట్ చేయాల్సిన ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా వాటిని బయటకు నెట్టేసే ప్రయత్నం అయితే చేస్తుంది. అది ఆరోగ్యశ్రీ కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా సరే ఇప్పటిదాకా పూర్తి స్థాయిలో ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ కాలేదు. దీన్ని ఎలా చూడొచ్చు? ఒక ఇసుక తీసుకుంటే దోపిడీకి గురవుతుంది. కనీసం ఆరోగ్యశ్రీ తీసుకుంటే అది కూడా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి లేదు. దాన్ని కూడా పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఇవ్వాల్సిన పథకాలు రైతులకు రైతు భరోసా అందలేదు, తల్లికి వందనం, కనీసం విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇస్తారో లేరో తెలియని పరిస్థితి. ఎలా చూడొచ్చు? ఇప్పుడు మీరు అన్నట్టు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు దాడులపైన పెట్టిన దృష్టి దీంట్లో 1% కూడా పేదవాళ్ళపైన దృష్టి పెట్టాల. డైరెక్ట్గా నిండు అసెంబ్లీలో డైరెక్ట్గా మాట్లాడుతూ ఉన్నారు. బాధ వేస్తుంది, చేయలేకపోతున్నాం, భయం వేస్తుంది, సూపర్ 6 ఏమైపోద్దో తెలియదు. అసలు ఏంది ఇది? ఏం జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఒక్కళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అయిపోయిన తర్వాత వాళ్ళ తాలూకా మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. 3 సిలిండర్లు ఇవ్వలేమంటున్నారు. ఇంకో పక్కనేమో తల్లికి వందనము శతకోపం పెట్టారు. రైతు భరోసా ఇప్పుడు దాకా అందియలేదు. ఆరోగ్యశ్రీలో ఒక కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అతను ఆయన ఏం చెప్తా ఉన్నాడు? ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకోండి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, మన దగ్గర ఏం లేదు, పేమెంట్స్ కట్టలేని పరిస్థితులు మాట్లాడిన మాటలు. అసలు నాకు ఒకటి అర్థం కావట్లా. గతంలో సుమారుగా 25 లక్షల దాకా జగనన్న ప్రభుత్వంలో దగ్గరగా 3200 పైగా ఉన్న వ్యాధులకి సంబంధించి ఆరోగ్యశ్రీ ఉచితంగా చేసే సందర్భాలు ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? అసలు ఏం జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? పేదవాడికి అన్యాయం జరుగుతుందా లేదా? ఒకటే మాట మాట్లాడుతున్నాం. ఇవాళ వీళ్ళు దృష్టి సారించండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు, ఎన్డీఏలో భాగస్వామ్యుల కింద ఉన్నారు, కేంద్రం నుంచి రాబట్టండి. ఇప్పుడు మీరు రాబట్టాల్సింది ఏంటి? బీహార్ తరహాలో ఆంధ్రప్రదేశ్కి ఎందుకు తెచ్చుకోలేకపోయారు? ఒకటే అడుగుతా ఉన్నాం. బీహార్లో సుమారుగా 58,000 కోట్ల రూపాయలు వాళ్ళు ప్యాకేజీలు తీసుకుని వస్తే ఇక్కడ 15,000 కోట్ల రూపాయలు ఇక్కడ అప్పు తీసుకుని వచ్చిన సందర్భం. మరి ఏం జరుగుతూ ఉంది? అక్కడ మీరు కొట్లాడండి, ఇక్కడ పేదవాడికి అన్యాయం చేయకండి. ఇప్పుడు ఖచ్చితంగా పేదలు ఎదురు చూస్తూ ఉన్నారు. అమ్మఒడి పథకానికి అయితే కానివ్వండి, చేయూత పథకం 1,500 ఇస్తా అన్నారు. మీరు ఎన్నికల ప్రచారం ఏ రకంగా చేశారు? మరి దానికి తగ్గట్టు మీరు నిలబెట్టుకోవాలి కదా. జగనన్న స్టార్టింగ్ నుంచి చెప్తా ఉన్నారు, పొరపాటును గనక ఒకవేళ వాళ్ళు ప్రభుత్వంలోకి వస్తే పేదవాడు నాశనం అయిపోతాడని చెప్పారు. ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. ఇంకా 5 సంవత్సరాల్లో వీళ్ళు ఎన్ని విన్యాసాలు చేస్తారో చూడాలి. ఇసుక 2 రోజులు, కేవలం 2 రోజులు ఉచిత ఇసుకను పెట్టి స్టాక్ పాయింట్ దగ్గర పెట్టి 275 రూపాయలు టన్నుకి అమ్మి వెంటనే 2 రోజుల్లో దాన్ని క్లోజ్, జిల్లా కలెక్టర్తో సహా మంత్రులతో సహా అక్కడికి వచ్చి దాన్ని ప్రారంభించడం జరిగింది. 2 రోజుల్లోనే క్లోజ్ చేసి మళ్ళీ రీచ్ దగ్గరికి వెళ్ళి టన్ను 475 రూపాయలు కొనుక్కునే ప్రయత్నం చేయించారు. ఏ రకంగా చూడవచ్చు? అంటే ఇదంతా మాయాజాలమైనా ఇంకేం లేదా అసలు? కేవలం ఇప్పుడు ఒకటండి, ఇసుక కొండల్ని బకాసురుల మాదిరే మింగేసిన సందర్భం. అసలు ఎంత దారుణం అంటే, రాజమహేంద్రవరంలో నేషనల్ హైవే పైన సుమారుగా 10 కోట్ల పైన విలువ చేసే ఇసుక స్టాక్స్ ఉన్నాయి. అది ఎవరి జేబుల్లోకి వెళ్ళింది? ఫ్రీగా ఇచ్చారా? ఎంతమందికి ఇస్తారు ఫ్రీగా? ఇప్పుడు వరదల ప్రాంతంలో ఖచ్చితంగా శాండ్ షార్టేజ్ ఉంటుంది. ఆ మాత్రం తెలియదండి అధికారులకి? తెలీదా? శాండ్ షార్టేజ్ ఉంటుంది, మనం శాండ్ సప్లై చేయాలా ఈ టైంలో? అసలు 4 రోజుల్లో ఖాళీ అయిపోవడం ఏంటి? అంటే మొత్తం అంతా కూడా అమ్మేసుకున్న సందర్భాలు. మరి ఇంత దారుణంగా వీళ్ళు యథేచ్ఛగా దోచేస్తూ ఉంటే మరి ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే స్వామిమాలలు వేసుకుని ఈ రకంగా అవినీతి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. పేకాట క్లబ్బులు జరుగుతూ ఉన్నాయి. మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఉక్కుబాదంతో తొక్కాం. ఎక్కడ పడదే అక్కడ వెచ్చలివిడితనంతో పేకాట క్లబ్బులు జరుగుతూ ఉన్నాయి. మరి పేకాట క్లబ్బులు జరుగుతున్నప్పుడు గంజాయి కూడా దాంతో పాటు ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటాయి. ఇలా ఇష్టం వచ్చినట్టు యథేచ్ఛగా ఈ రకమైన మొత్తం శాంతి భద్రతలు అన్నీ కూడా లోపించే విధంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రజలు తిరగబడే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి. శిశుపాలుడు యొక్క పాపాలు లెక్కబెట్టినట్టు పాపాలు లెక్కబెట్టాలి. వీళ్ళకి కూడా తగిన రోజు వస్తుంది, బుద్ధి చెప్తారు ప్రజలు. ఏదైతే గతంలో వైఎస్ జగన్ ముందే చెప్పారో
కూటమి ప్రభుత్వం వస్తే పేదవాడు నాశనం అయిపోతాడన్న విషయం ఇప్పుడు ప్రత్యక్షంగా కనిపిస్తుందని చెప్తున్నారు. దీంతోపాటు ప్రభుత్వం కనీసం ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చుకోలేక కనీసం నిలబెట్టుకునే ప్రయత్నం కూడా చేయలేకపోవడాన్ని తీవ్రంగా మాజీ ఎంపీ భరత్ దుయ్యబడుతున్నారు. రాజమండ్రి నుంచి విజయస్మృతికల్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.